ప్రైజ్ జీసస్. మీ తోబుట్టువులతో ఏదైనా వైరం ఉన్నదా? మీ తప్పు లేకపోయినప్పటికీ వెంటనే వెళ్ళి క్షమించమని కోరండి. మీ యొక్క రక్త సంబంధీకులతో ఏదైనా విభేదాలు ఉన్నాయా? వెంటనే మీరే వెళ్ళి సమాధాన పడండి. మీ సంఘస్థులతో ఏదైనా విషయంలో పడట్లేదా? వెంటనే క్రీస్తు ప్రేమను చాటి శత్రువులైనప్పటికీ ప్రేమించండి. మీ స్నేహితులతో ఏవైనా గొడవలు ఉన్నాయా? మరి స్నేహితుడు కదా అని క్షమించి మీ ప్రేమని చాటుకుని ఆత్మీయ విజయాన్ని మీరే పొందండి. బైబిల్ గ్రంథంలో 2 జనాంగాలు ఉన్నాయి. ఒకటి యాకోబు వంశీయులు అనగా ఇశ్రాయేలీయులు. ఇంకొకటి యాషావు యొక్క కుటుంబీకులు. వారినే బైబిల్ గ్రంథము ఏదోమీయులు అని పిలిచింది. ఎందుకంటే వారందరూ ఈదోము అనే ఈడోం అనే ప్రాంతంలో జీవించారు కాబట్టి. వారిద్దరూ కూడా తండ్రి దగ్గర ఆశీర్వాదం విషయంలో మరి గొడవ పడ్డారు. ఒకరి ఆశీర్వాదాన్ని ఇంకొకరు దొంగిలించారు. ఆ తర్వాత అదే ఆది కాండంలో సమాధాన పడినట్టు ఉన్నది, కానీ అంతరంగంలో ఉన్న ఈ కక్ష కుతంత్రం ఏం చేసిందంటే ఏదోమీయులని 586-87 ప్రాంతంలో కంప్లీట్ గా మరి తరిమి వేసింది, కంప్లీట్ గా ఎలిమినేట్ చేసింది. దేవాది దేవుడు కంప్లీట్ గా ఈ యొక్క గోత్రాన్ని లేదా ఈ కుటుంబాన్ని అంతం చేశాడు. మరి కారణం ఏంటి? దేవుడే పుట్టించిన ఈ యొక్క యాషావు వంశీయులు కనుమరుగైపోవడానికి, అంతరించిపోవడానికి కారణం ఏంటంటే అంతరంగంలో క్షమించకపోవడము, కోపము, పగ, కుట్ర, కుతంత్రము, సమాధానము లేకపోవడము. ఎప్పుడో ఆది కాండము 32వ అధ్యాయంలో అన్నదమ్ములు ఇద్దరు ఆశీర్వాదం గురించి గొడవాడుకున్నారు. ఆ క్షమించకపోవడం వలన రాను రాను ఏం జరిగిందంటే ఈ యొక్క వివాదము పెద్దదయ్యింది. వారి యొక్క పతనానికి వారే కారణమయ్యారు. ఏదోమీయులు అంటే ఈ యాషావు వంశీయులు గర్వపడ్డారు, దోపిడీదారులయ్యారు, క్రూరంగా మరి సహోదరుల ఎడల ప్రవర్తించారు, ఇశ్రాయేలీయుల్ని అనగదొక్కారు, అంటే స్వయంగా బ్రదర్ యొక్క పిల్లల్ని. అంతకన్నా మించి శత్రువులతో కలిసి, బబులోను వారితో కలిసి యెరూషలేము దేవాలయాన్ని లేదా యెరూషలేముని, ఇశ్రాయేలీయుల్ని మట్టి కరిపించారు, నాశనం చేశారు. ఇంకా ఈ యాషావు వంశీయులు చేసిన అతిపెద్ద తప్పు ఇంకొకటి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో కనాను దేశం వైపు వెళ్ళిపోతా ఉంటుంటే కాదేశు ప్రాంతంలో ఈ ఇశ్రాయేలీయుల్ని మరి ముందుకు కొనసాగనివ్వకుండా, వారి దేశంలో నుండి వారికి రహదారి ఇవ్వకుండా అడ్డుకున్నారు. తద్వారా ఆ ఆశీర్వాదము పొందుకోకపోవడానికి ఒక రకంగా ఈ యాషావు వంశీయులు కారణమయ్యారు. ఆఖరిగా ఏం జరిగింది? ఆశీర్వాదాన్ని ఆపాలనుకున్నారు, మనసులో కుతంత్రం, కుట్ర ఉంచుకున్నారు. స్వయంగా తోబుట్టువైన ఆ యొక్క యాకోబు వంశీయులకే మరి ప్రాణాపాయం తెచ్చారు, శత్రువులతో చీకలిపారు, ఆఖరికి అంతరించిపోయారు, నాశనమైపోయారు. ఈరోజు బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఓబద్యా గ్రంథము గురించి మీతో నేను చాలా క్లుప్తంగా పంచుకుంటాను. ఆమోసు తర్వాత ఉండేటువంటి గ్రంథము, అలాగే యోనా ముందు ఉండేటువంటి గ్రంథము ఈ ఓబద్యా గ్రంథము. ఈ ఓబద్యా ఒకే ఒక్క అధ్యాయంలో ఉన్నదండి. కేవలము 21 వచనాల్లో మాత్రమే ఈ వివరాల్ని మరి మనము చూస్తాం. ఓబద్యా దేని గురించి మాట్లాడాడు, ప్రవచించాడు అంటే ఏదోమీయుల యొక్క నాశనము గురించి, యాషావు వంశీయులకి ఆఖరిలో ఏ గతి పట్టిందో దాని గురించి ప్రవచించి మనకి వివరించాడు. అలాగే యాకోబు వంశస్థులు ఆ తర్వాత కాలంలో ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో అవి కూడా మనకి చాలా చక్కగా మరి వివరించాడు. మరి ఈరోజు బైబిల్ స్టడీ కార్యక్రమం గనక మరి చాలా స్టెప్ బై స్టెప్, చాలా లోతుగా, డీప్గా, షార్ట్గా మనం చెప్తాను. మరి స్టెప్ బై స్టెప్ గనక మరి ఆఖరి దాకా చూడండి, ప్రార్థనలో ఏకీభవించండి. మరి ఓబద్యా
చాలా మంది ఈ పేరు పెట్టుకోరు, ఉన్నదేమో నాకు తెలీదు. మరి ఆ వంశం గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ ఆ వివరాలు మరి మనకి ఏమీ తెలియదు. ఏ విధమైన హిస్టరీ కూడా ఏ ట్రెడిషన్లో కూడా చరిత్రలో కూడా మెన్షన్ చేయబడలేదు. తండ్రి పేరు తెలియదు, తల్లి పేరు తెలియదు. అలాగే కుటుంబం యొక్క వివరాలు ఓబద్యా గురించి మనకి ఏమీ తెలియదు. కానీ ఖచ్చితంగా యెరూషలేము దేవాలయము 2 సార్లు దేవాలయము నాశనమైంది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క 586-87 ప్రాంతంలో బబులోనీయులు ఆ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత క్రీస్తు శకము 77లో ఆ రోమన్స్ రెండవసారి నాశనం చేశారు. ఈ ఓబద్యా ఎప్పుడు జీవించాడంటే 586 తర్వాత ఆ రోజుల్లో ఆ సంవత్సరంలో ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలు యొక్క ఆ దేవాలయము నాశనం అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, జరిగిన విషయాలు ప్రవచన పూర్వకంగా మరి ఈ యొక్క అధ్యాయంలో రాయడం జరిగింది. ఈ ఓబద్యా గ్రంథము తెలుగులో చదివితే మనకి ఏమీ అర్థం కాదు. కానీ లోతుగా గమనిస్తే ఇది ఒక పాట, కీర్తన. ఎందుకంటే ఇందులో ప్రోజ్ అండ్ పోయట్రీ, గద్య భాగము ఉన్నది, పద్య భాగము కూడా ఉన్నది. పాత నిబంధనలో చాలా షార్టెస్ట్ బుక్ ఏదైనా ఉన్నదంటే ఇది మాత్రమే. సొలొమోను కట్టిన దేవాలయము నాశనం అవ్వడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారు ఈ యాషావు వంశీయులు. ఆ తర్వాత టోటల్ గా నాశనం అయిపోయారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఎవరు రచించారంటే ఎక్కడ కూడా రిఫరెన్స్ లేకపోయినప్పటికీ ఓబద్యాయే తన స్వహస్తాలతో ఈ ప్రవచన వాక్యాలని రచించాడని మనకు అర్థమవుతుంది. మరి ఎవరికి రాశాడు? మనం లెటర్ రాస్తే లేదా వాట్సాప్ మెసేజ్ పంపిస్తే గాలికి పంపించాం కదండి, ఎవరో ఒక రెసిపియంట్ కి పంపిస్తాం. ఎవరికి పంపించాడంటే ఈ యోధా జనాంగానికి, అలాగే ఏదోమీలే జనాంగానికి మరి రాసినట్లుగా మరి మనము చూడవచ్చు. మరి ఎందుకు రాయవలసి వచ్చింది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బుక్ అని గమనిస్తే యెహోవా తీర్పు ఖచ్చితంగా ఉన్నది ఓ యాషావు వంశస్థులారా అని ప్రవచించడానికి ఈ పుస్తకాన్ని రాశాడు. ఇంకా ఈ పుస్తకాన్ని మనం గమనించగలిగినట్లయితే మరి గర్వం అనేది ఉండకూడదు. ఆ యొక్క ఓబద్యా గ్రంథము మరి మొదటి అధ్యాయము ఆ 1, 2, 3 వచనాలు చదివితే 3వ వచనము ఆఖరి లైన్లో నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. గర్వము ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఉండకూడదనే సత్యాన్ని ఈ పుస్తకంలో మరి మనము చూస్తాం. ఆ తర్వాత జస్టిస్, నీతి, న్యాయము, దేవుడు న్యాయాన్ని కలుగ చేస్తాడు అనే సత్యాన్ని ఈ పుస్తకంలో మరి మనము చూస్తాం. అలాగే జడ్జ్మెంట్, తీర్పు ఒకటి ఉన్నదని ఈ యొక్క పుస్తకం ద్వారా మరి మనము చూస్తాం. ఆ తర్వాత ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభువు దినం ఒకటి ఉన్నదని, ఆ ప్రభు దినం రోజున మనం అందరం కూడా దేవుని ముందు నిలవబడాలని ఈ యొక్క పుస్తకం ద్వారా మరి మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా చరిత్ర చెప్పాను. ఇప్పుడు చాలా క్లుప్తంగా 2-3 పాయింట్స్ చెప్పి ఆఖరిలో ప్రార్థన చేసి ముగిస్తాను. ఆదికాండము 27వ అధ్యాయము 32, 33 వచనాలు చదివితే మనకు అందరికీ తెలుసు, తండ్రి దగ్గర మరి పిల్లలు మోసం చేశారు. యాషావు ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. గొడవ జరిగింది. అయితే ఆ తర్వాత అధ్యాయాల్లో ఆదికాండము 33వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదివితే మరి ఇద్దరు కూడా సమాధాన పడినట్టు ఉన్నది. మరి అన్నను చూసి భయం వేసింది, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు, కౌగిలించుకున్నారు, కన్నీరు కార్చుకున్నారు. ఇదంతా కూడా డ్రామా అన్నట్టుగా మనం చూడొచ్చు. అయితే బాహ్యంగా క్షమించుకున్నారు కానీ అంతరంగంలో కుట్ర కుతంత్రము ఈ యాషావుకి, యాషావు తర్వాత పుట్టిన వంశీయులకి ఉండిపోయింది. తండ్రి పిల్లలకి చెప్పి ఉండవలసింది, నాతో ఏదో ఆ గొడవ సమిసిపోయింది, ఇంకా మీరు మన యొక్క సహోదరుల పిల్లలతో గొడవ ఆడొద్దని. తండ్రి సరిగ్గా చెప్పలేదు. ఈరోజు కూడా చాలా మంది తండ్రులు మరి పిల్లలు పాడైపోవడానికి కారణం అయిపోతున్నారు. ఆ తర్వాత లబోదీపం అని ఏడుస్తున్నారు. ఆ తర్వాత ఏం లాభం? ఆ యొక్క మరి బూడిదైపోయిన తర్వాత ఇంకా ఏమి ఏడ్చి లాభం?
ఇక్కడ ఈ యాషావు వంశీయులు కంటిన్యూస్ గా పగ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, తండ్రి తన దగ్గర ఉన్న ఈ కోపాన్ని, ఈ యొక్క ఆగ్రహాన్ని తర్వాత తరానికి పాస్ చేశాడు. ఆ వంశం అంతా కూడా, ఆ తర్వాత వంశీయులందరూ కూడా ఆ కోపాంతో రగిలిపోయారు. మరి అంతరంగంలో పగ ఉంచుకున్నారు కాబట్టి చాలా పెద్ద పర్యావసనాన్ని వారు చూశారండి. యాషావు వంశస్థులు ఏదోమీయులు ఏదోము ప్రాంతంలో ఉన్నారు, అక్కడ సెటిల్ అయ్యారు. అయితే ఈ యాకోబు వంశీయులు కనాను వైపు, కనాను ప్రాంతం వైపు వారు సెటిల్ అయ్యడం జరిగింది. శత్రుత్వం కంటిన్యూ అయ్యిందండి. అందరూ తీయాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము 21 అధ్యాయము 14 నుండి 21 వచనాలు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20 14 to 21 స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అందరూ కూడా తీయాలని కోరుతున్నాను. పడుకొని గాని జారబడి గాని చూడొద్దు. అవకాశం ఉంటే మరి పెన్సిల్ తో గాని పెన్ తో గాని రెఫరెన్స్ రాసుకోండి, అండర్లైన్ చేసుకోనండి. మోషే కాదేశు నుండి ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మీకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటిపొనిమ్ము. పొలములో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గంలో నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకు ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఏదోమీయులు, నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలు, మేము రాజమార్గమునే వెళ్ళదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగిన ఎడల వాటి విలువ నిచ్చుకొందమని మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవదము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే కూడదనను. అంతటి ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరల్లో బడి దాటిపోవుటకు సెలవయ్యలేదు గనక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. రిక్వెస్ట్ చేసుకున్నారు మోషే నాయకత్వంలో, మేము దాటిపోయి మీ ఊరు వైపు నుంచి మేము వెళ్ళిపోతాం, మేము పొందుకోవలసిన స్వాస్థ్యం అటువైపు ఉన్నది, మేము నీళ్లు త్రాగము, ఆహారం తినము, ఒకవేళ ఏదైనా తినేస్తే మేము డబ్బులు కడతాము, ఎవరికి నష్టం కలిగించమని రిక్వెస్ట్ చేస్తే వీరు నో అన్నారు. దేంటి కారణం? వీళ్ళకి నష్టం ఏంటి అని గమనిస్తే, ఎప్పుడో ఆది కాండంలో జరిగిన ఆ చిన్న గొడవ దాదాపుగా 500 సంవత్సరాలు వారు మరి పెట్టుకొని ఉన్నట్లుగా మనము చూడవచ్చు. మోషే నాయకత్వంలో ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ రాజు ఒప్పుకోలేదు. సో ఈ దారి ఇవ్వలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 586లో నాశనం అయిపోయారు. ఈ విషయాన్ని మనము గమనిస్తే 600 సంవత్సరాల క్రితము దాదాపుగా జరిగిన ఆ చిన్న గొడవని వారు గుర్తు పెట్టుకున్నారు. ఏదోమీయులు, యాషావు వంశీయులు అవకాశము కొరకు కనిపెట్టి అదును చూసి దెబ్బ కొట్టారు. ప్రత్యక్షంగా పరోక్షంగా బబులోనీయులకు సహాయము చేసి ఆ యెరూషలేము దేవాలయము పడగొట్టడానికి, ఇశ్రాయేలీలు నాశనమవడానికి కారణమయ్యారు. అదే ఓబద్యా గ్రంథాన్ని మనం గమనిస్తే 1వ అధ్యాయము 11వ వచనంలో దయచేసి చూడండి. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారు ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, అన్యుల వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవునో వారితో కలిసి కొంటివి గదా. శత్రువులకి శత్రువు మిత్రుడంట. చూడండి, అనేక సందర్భాల్లో ఆ కీర్తనల గ్రంథము 137 వచనంలో, అలాగే ఈ యొక్క విలాప వాక్యములు 4వ అధ్యాయము 21, 22 వచనాలలో, యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో ఏదోము డిస్ట్రక్షన్ గురించి, ఏదోము చేసిన పాపము గురించి అనేక పర్యాయాలు పరిశుద్ధ లేఖనాలు వ్రాయించాయి. సో ఈ ఓబద్యా గ్రంథములో నుండి మరి మనము ఏమి నేర్చుకోవచ్చు? ఓబద్యా గ్రంథాన్ని మనం తీసి ఉంచితే, ప్రజలు ఇశ్రాయేలీయులు విలపించారు. ఎందుకని? యెరూషలేము దేవాలయము పడగొట్టబడిందని.
ఈ పరిశుద్ధ పట్టణము నేల కూలిపోయిందని, స్వయంగా దేవాది దేవుడు చిత్తానుకూలంగా కట్టిన ఆ యొక్క ప్రాంతము చిన్న భిన్నములైపోయిందని వారందరూ కూడా విలపించారు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం నేర్పించాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో సంఘముల గురించి నాకు చింత కలదు అని రాయబడి ఉన్నది. ఎందుకు చింత? తినే కదా స్థాపించాడు. ఎందుకు చింత అంటే సంఘములు, ఈ అపోస్తలుడైన పౌలు స్థాపించిన అనేక సంఘములు అనేకమైన ఆ అపాయాలలో పడిపోయింది. దుర్బోధలు వచ్చేసాయి, చెడ్డ నాయకత్వం వచ్చేసింది, పరిశుద్ధతను కోల్పోయారు. ఇలా చిన్న భిన్నములుగా అయిపోయింది గనక చింతపడ్డాడు. మరి మనకి ప్రియులారా, అమ్మాయి తప్పుపోయినా మనకు ఒక్కొక్కసారి చింత లేదు. అమ్మాయి అంటే మన అమ్మాయి. అబ్బాయి నాశనం అయిపోతున్నా మనకి ఏది చింత లేదు. సంఘాలలో గొడవలున్నా మరి మనకి చింత లేదు. సంఘ నాయకత్వం ఎలాగున్నా మనకి చింత లేదు. భర్త పాడైపోయినా, భార్య పాడైపోయినా మనకి ఏ విధమైన చింత లేదు. మన కుటుంబాల్లోనే అనేక మంది త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, మరి మనకి చింత లేదు. సంఘ పెద్దలలో వ్యభిచారులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు. దైవ సేవకులు సంఘస్థులరాలతో మరి వ్యభిచారం చేస్తున్నారు, మనకి చింత లేదు. అన్యాయం ఏలుతుంది, అక్రమం ఏలుతుంది, నాయకత్వం గురించి గొడవలు ఆడుకుంటున్నారు, చెంచాగిరి చేస్తున్నారు, అయినా మరి మనకి చింత లేదు. ఈ ఓబద్య ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? ఈ ప్రజలను ఉద్దేశించి ప్రవచించాడు. ఎందుకు ప్రవచించాడు? ఆ చిన్న భిన్నములైన ఆ యొక్క యోధా దేశంలో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము దేవాలయము పడగొట్టబడింది గనక, అయ్యో నా దేవాలయం పడిపోయింది అని వారు బాధపడ్డారు. మరి మన చింత ఎప్పుడు కూడా డబ్బులు లేవని ఒకడు, ఉద్యోగం లేదని ఒకడు, అనారోగ్యంగా ఉన్నదని ఒక కుటుంబము, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని ఇంకొక కుటుంబము, అన్ని కూడా ఫిజికల్ నీడ్స్, అన్ని కూడా మనకి అక్కర్లుగా ఉన్న, అవసరాలుగా ఉన్న దాని గురించే బాధపడుతున్నాం. కానీ అయ్యో నా ఆత్మీయ కుటుంబం బాగోలేదు, నా ఆత్మీయ జీవితం బాగోలేదు, మాకు ప్రార్థన లేదు, మాకు సహవాసం లేదు అని ఎప్పుడు ఏ కుటుంబము బాధపడినట్టు నేను గమనించట్లేదు. రక్షణ లేదని బాధపడట్లేదు. ఒక తండ్రి అమ్మాయి ఎలా జీవిస్తుందో, అమ్మాయి రేపొద్దున్న ఎటువంటి ఇంట్లో ఉంటుందో, ఎటువంటి కుటుంబంతో ఉంటుందని బాధపడుతున్నాడు. కానీ అయ్యో మా అమ్మాయి ఇంకా రక్షణ పొందలేదని ఆ తండ్రి బాధపడట్లేదు. మరి అనేక సందర్భాల్లో మనం చూస్తాము, ఎప్పుడు కూడా మన చింత మన సొంత అవసరాల గురించే ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక తృష్ణ మనకి లేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోయిందని బాధపడుతున్నప్పుడు ఈ ఓబద్య ప్రవచించి భయపడవద్దు, తిరిగి మీరంతా పొందుకుంటారు అని వారికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఒకవేళ ఆ రోజు బాధపడకపోతే ఈ ఓబద్య ప్రవచించుడు తిరిగి మరలా అన్నీ వస్తాయని వారికి సమాధానం కలుగు చేయడు. ఒకవేళ మన ఆత్మీయ జీవితం గాని, శారీరక మానసిక జీవితం గాని, ఆర్థిక పరమైన జీవితం గాని ఒకవేళ బాగోకపోతే చింతిస్తే అప్పుడు దేవుడు సమాధానాన్ని ప్రకటిస్తాడు, ఆ యొక్క ఆశీర్వాదాలను తిరిగి ఇస్తాడు. కేవలం ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, బిజినెస్ పరంగా మన జీవితం బాగోలేదని మాత్రమే బాధపడకుండా, నా ఆత్మీయ జీవితం బాగోలేదు, నా పిల్లల యొక్క ఆత్మీయ జీవితం బాగోలేదు, త్రాగుబోతు అయిపోయారు, తిరుగుబోతులు అయిపోయారు, అప్పుల పాలు అయిపోయారు, నాశనం అయిపోతున్నారని ఆ చింత లేకపోతే దేవుడు సమాధానం కలుగ చేయుడు అనే విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓబద్య ప్రవచించాడు. అయితే మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు కలుగ చేసుకోవట్లేదు అని మనం ఎవ్వరూ కూడా అనుకోకూడదు. దేవుడు అన్నీ కూడా రాసుకుంటున్నాడు. మార్నింగ్ లెగిసి రాత్రి పడుకునేటువంటి వరకు మనం మాట్లాడిన మాటలు, చేస్తున్న క్రియలు, అనుసరిస్తున్న విధానాలు అన్నీ కూడా రాసి పెట్టుకుంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు కలుగ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నప్పటికీ దేవుడు కలుగ చేసుకోబోతున్నాడు అనే సత్యాన్ని మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అమ్మో, చాలా హార్ష్ గా ఉన్నది. చూడండి, మనం అనుకుంటున్నాం ఈ డిస్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు
దేవుడేమీ కలుగు చేసుకోవట్లేదు అని. అయితే నువ్వు నాశనం కలుగు చేసావు కదా, తిరిగి నీ మీదకి నాశనం రాబోతుంది అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనము విత్తినది మనము కోస్తాం. ఇట్స్ లా ఆఫ్ నేచర్. ఏదైతే విత్తుతామో అది ఖచ్చితంగా చూస్తాం. మరి ఈ రోజు వరకు బాగా గమనించండి, ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. ఈ రోజు వరకు నీ మీద పలికిన ప్రతి నెగిటివ్ మాట, చెడ్డ మాట దేవుడు రాసుకుంటున్నాడు. నీ మీద పలికిన తప్పుడు అబద్ధ సాక్ష్యము దేవుడు రాసుకుంటున్నాడు. నీ కుటుంబం మీద పలికిన ప్రతి చెడ్డ మాట, చెడ్డ ఆలోచన దేవుడు రాసుకుంటున్నాడు. నీ ఉద్యోగం మీద, నీ బిజినెస్ మీద పలికిన ప్రతి చెడ్డ మాట, అడ్డుగా వచ్చిన ప్రతి చెడ్డ మాట, అడ్డులు పెట్టారు, మోసం చేశారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు, అవన్నీ కూడా దేవుడు రాసి పెట్టుకుంటున్నాడు. వాటికి అన్నిటికీ దేవుడు ఆయనే ఇస్తాడు. ఆయనే మన శత్రువులకి ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం రిజెక్ట్ చేయబడ్డాము, మనము కండెమ్ చేయబడ్డాము, మనము రిఫ్యూజ్ చేయబడ్డాము, తృణీకరించబడ్డాము, హేళన చేశారు మనల్ని, మన దగ్గర నుంచి కొన్ని దొంగిలించారు, మన సమాధానాన్ని దొంగిలించారు. నన్ను కూడా చాలా మంది మోసం చేశారు. మీరంటే మా జీవితం సార్ అన్నవాళ్ళు టాటా బాయ్ బాయ్ అన్నారు. ఎప్పటికీ మర్చిపోలేని గాయం అండి అది. నేను అనుకుంటున్నాను దేవుడు రాసుకున్నాడు కదా, ఖచ్చితంగా దేవుడు తన చిత్తానుకూలంగా నాకు సహాయం చేస్తాడు, వారికి ఏదో చేస్తాడు. దేవుడు రాసుకుంటున్నాడు అనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఆంధ్రాలో రక్తం చిందించబడింది. దేవుడు అన్నోటీస్డ్ అని అనుకోవద్దు. తగిన ప్రతిఫలం అందరూ పొందుకుంటారు ప్రియులారా. మరి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ క్షణం వరకు దేవుడు ఎలాగైతే ఏదో మీరు చేసిన దానిని జ్ఞాపకము ఉంచుకుని ఆ యాషావు వంశస్థులకి ఏమి చేశాడో, ఆ తర్వాత ఆశీర్వాదాలు ఎలాగైతే యాకోబు వంశస్థులకి ఇచ్చాడో, మన జీవితంలో కూడా అలాగే జరగబోతుందనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. హీఈస్ గోయింగ్ టు గివ్ బ్యాక్ టు అవర్ ఎనిమీస్. ఆఖరిగా ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే ఎంతగా నాశనం అయిపోయారు యాకోబు వంశస్థులు, అంతగా నాశనం అయిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? 19-20 వచనాలలో దక్షిణ దిక్కున నివసించేవారు యాషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందురు, మైదానమందుండవారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకుందురు, మరియు ఎఫ్రామీయులు భూములను షోమ్రోనుకు చేరిన పొలమున వారు స్వతంత్రించుకుందురు, బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకుందురు, మరియు ఇశ్రాయేలు దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపేతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకుందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడిన సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశమును పట్టుకుని స్వతంత్రించుకుందురు. వీరందరూ స్వతంత్రించుకుంటున్నది ఏంటో తెలుసా? ఆ శత్రువుల యొక్క పొసెషన్స్. ఎవరైతే శత్రువులు దానిని పెట్టుకొని ఇది నాది అని అనుకున్నారో వారి యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఈ యొక్క నాశనం అయిపోయిన వారిని, నీతిగా జీవించినప్పటికీ అన్యాయముగా పట్టబడిన వారిని, వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. చూడండి, అన్యాయస్తుల సొమ్ము నీతిమంతులకి దాచబడి ఉన్నది. మనకందరికీ అదే జరుగునుగాక. ఎంతైతే నష్టపోయామో, ఎంతైతే కోల్పోయామో అవన్నీ కూడా దేవుడు తిరిగి మనకి రెట్టింపు దీవెనల్ని ఇవ్వబోతున్నాడు. మనము చేయవలసింది మరి ప్రలాపించడము, బాధపడడము, మన యొక్క మొరని దేవుడికి మరి మనము తెలియచేయడము. ఇలా చేస్తే ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా మరి మనకి పోగొట్టుకున్నది తిరిగి ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫరెవర్. ఆ రోజు జరిగింది తిరిగి మన జీవితంలో కూడా జరుగుతుంది. ఆఖరిగా గమనించండి, యాకోబు తప్పు చేశాడు. అయితే యాషావు క్షమించినట్టు నటించాడు కానీ క్షమించలేదు. క్షమించాలని కోరుతున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ కూడా మన యొక్క తోబుట్టువుల్ని బాధ పెట్టకూడదు. మరి తోబుట్టువుల ఎడల చెడ్డ మాటలు చిన్నది కూడా మాట్లాడకూడదు. మరి దేవుడు అన్నీ కూడా రికార్డు చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ యొక్క యాషావు శత్రువులతో చెయ్యి కలిపి తన యొక్క సహోదరులు నాశనం అవడానికి కారణమయ్యాడు. తర్వాత తానే మొత్తం అంతరించిపోయాడు. నీతిమంతుల్ని ఎప్పుడు కూడా ముట్టకూడదండి. దైవ సేవకుల్ని ఎప్పుడు కూడా ముట్టకూడదు.
పరిశుద్ధుల్ని ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఎప్పుడు కూడా మరి తర్వాత దేవుడు నా కష్టాన్ని చూడట్లేదు, నా నష్టాన్ని చూడట్లేదు అని అనుకోవద్దు. దేవుడు ప్రతిదీ కూడా, మనము ఏడిస్తే ఆ కన్నీరు బయటకు వస్తే కర్చీఫ్తో తుడిసేసుకుంటాం, కానీ దేవుడు ప్రతి బొట్టుని తన కవిటిలో పెట్టి మరి దానికి జవాబిస్తాడు గనక దేవుడు ఎప్పుడు నా కష్టాన్ని చూడట్లేదు అని ఎప్పుడు కూడా దయచేసి అనుకోవద్దు. నీ మీద పలికిన ప్రతి మాట, చిన్న మాటకు కూడా దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే తన రికార్డులో ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఆఖరిగా యాకోబు వంశస్థులు ఇశ్రాయేలుని ఎలాగైతే అన్ని పొందుకున్నారో, ఈరోజు వాక్యం చూస్తున్న నువ్వు కూడా పొందుకోబోతున్నావు. వాక్యం చూస్తున్న నువ్వు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. ఎందుకంటే నాశనం అయిపోయింది, తిరిగి దేవుడు వారికి ఇచ్చాడు. ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా శత్రువులకి కలిగి ఉన్నది కూడా తిరిగి వీళ్ళకి ఇచ్చాడు. ఈరోజు నీ శత్రువులు నీ దగ్గర నుంచి ఏది లాక్కున్నప్పటికీ ఆ శత్రువులు తిరిగి నీకు ఇస్తాడు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. మాలో ఉన్న కోపాన్ని, ఉగ్రతని తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అంతరంగంగా మేమందరం కూడా హృదయపూర్వకంగా ఇతరులను క్షమించడానికి సహాయం చేయండి. మా ప్రియులందరూ పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవడానికి నీ వాక్యానుసారము నాయన మరి బోధించాను కనుక మీరు తిరిగి ఇస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మనిక దీవెన, కాపుదల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనుగా. ఆమేన్. ప్రైజ్ జీసస్. Shalom Aleichem, Malachei Hashem.